అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కర్ణ వ్లాగ్స్. నేను మీ కరుణక్కనండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూర ఫ్రై అండి. అందులో మినప వడియాలు వేసుకుంటే ఇంకా రుచి అన్నది చెప్పక్కర్లేదు కదండి. ఆ టేస్ట్ అంత అమోఘంగా ఉంటుందన్నమాట. తోటకూర అంటే ఇష్టపడనోళ్ళు కూడా ఆకుకూరలు అంటేను ఇలాగైతే చేసి పెట్టేయండి. పిల్లలకి ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయ్యింది కదండి. లంచ్ బాక్సుల్లోకి ఇలాగైతే తోటకూర చేసి పెట్టేయండి. చాలా ఇష్టంగా తింటారన్నమాట. అంతేకాదండి, ఈ రెసిపీ అన్నది ఒక 2-3 రోజులు నిల్వ అయితే ఉంటుంది. మనం లాంగ్ జర్నీలు గట్రా వెళ్ళినప్పుడు ఇలాగ చపాతీల్లోకి అయితే చేసుకొని తీసుకెళ్తే నిలవైతే ఉంటుందండి. మరి రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నేను ఒక కట్ట తోటకూర అయితే తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలు అయితే వేసుకొని వేయించుకుందామండి. దోరగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. మాడిపోతే మళ్ళీ చేదన్నా వస్తాయి కదా, తీసి పక్కన పెట్టేసుకొని పొట్టు అయితే ఒలిసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఎండుమిర్చి అయితే వేసుకుందాము. మీరు కారం ఎంతైతే తినగలుగుతారో అంతైతే వేసుకోండి. నేను ఒక 7-8 అయితే వేసుకున్నాను అనమాట. ఇందులో ఎండుమిర్చి వేగాక పుట్నాల పప్పు అయితే వేసానండి. వేయించిన శనగపప్పు అంటారు కదండి, అదైతే వేసి లో ఫ్లేమ్లో వేయించుకొని 2 వేగిపోయాక కొబ్బరి పొడి అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసేయండి. ఆ వేడికి వేగిపోద్ది అనమాట. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే వేయండి. నేనైతే నా దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉందని వేసాను అనమాట. ఇప్పుడు అదే ప్యాన్ని పొయ్యి మీద ఆ పొడి అదంతా మిక్సీ అయితే పట్టుకుందామండి బరగ్గా. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకొని పోపు అయితే పెట్టుకుందామండి. తాలింపు గింజలు, ఆవాలు, మినపప్పు అయితే వేసి వేయించుకొని అవి వేగాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి అయితే వేసి వేయించుకుందామండి. ఈ రెసిపీకి ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటేనే, ఈ రెసిపీకి అనే కాదండి, ఆకుకూరలు దేనికైనా కానీ ఈ 2 ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది. ఇవి 2 వేగాకండి ఇప్పుడు మనం ఉల్లిపాయ అయితే ఒక ఉల్లిపాయ మీడియం సైజుది కొంచెం మీడియం సైజులో తరుక్కున్నానండి. అవి అయితే వేసి మగ్గిపోయాక ఉల్లిపాయలు కూడా మగ్గాక కరివేపాకు అయితే వేసుకొని వేయించుకుందామండి. ఇవన్నీ చక్కగా పచ్చివాసనంతా కరివేపాకు ఫ్లేవర్ వచ్చే టైంలో మనం ఈ ఆకుకూర అన్నది వేసేద్దాము. తోటకూర కానీ ఆకుకూరలు ఏ అయినా కానండి తరిగిన తర్వాత ఎప్పుడు కడగకూడదు అంటండి. దానిలో ఉన్న పోషకాలన్నీ పోతాయి అంట. తరగక ముందే కడిగేసేయాలంటండి ఆకుకూరలు ఎప్పుడైనా కానీ. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ అను పసుపు వేసి కలిగి పెట్టేసుకొని మూత పెట్టి మగ్గించేసుకుందామండి. సాల్ట్ కొద్దిగానే వేయండి, ఎందుకంటేనే మనం కారపొడిలో కూడా వేస్తాం కదా, పొడి పట్టుకుంటున్నాం కదా, ఆ పొడిలో కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మగ్గించుకుందామండి. ఇదిగోండి చూసారు కదా, కొంచెం బరగ్గా అయితే పట్టుకున్నాను ఇలాగా. ఇప్పుడు ఇందులో ఒక చున్నులపాయ అయితే వేసానండి. చున్నులపాయ కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది అనమాట. ముందుగా చున్నులపాయ వేస్తే ముద్ద అయిపోతుందండి. అందుకని పొడి పట్టాక ఆకర్లో అయితే చున్నులపాయ వేసి బరగ్గా తీసేయండి. మెత్తగా అవ్వాల్సిన పని లేదు. ఒకసారి చూద్దామండి ఇదైతే మగ్గిందో లేదో ఆకుకూర అన్నది. చూసారు కదా, చక్కగా మగ్గిపోయింది ఆకుకూర అన్నది. ఈ టైంలో మనం ఈ పొడి అయితే వేసేద్దాం. పుట్నాల పప్పు పొడి వేసేసి మనం పల్లీలు వేయించి పక్కన పెట్టాం కదండి, పొట్టు తీసి ఆ పల్లీలు కూడా వేసేసి వేయించుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో చేయండి, ఎందుకంటే అడుగంటిపోయి మెత్తగా అయితే అయిపోతుందండి కూరలాగా. అలాగ అవ్వకుండా పొడి పొడిగా ఉండాలంటే స్టవ్ అయితే ఆపేసేయండి. ఇప్పుడు ఇందులోకి నేను వడియాలు అయితే వేయించుకున్నానండి. నేను ముందు వేయించడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడైతే వేయిస్తున్నాను అనమాట. మినప వడియాలు వేస్తేనండి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మినప వడియాలు కదండి, అవి మెత్తగా అయిపోయి తింటా ఉంటేనే చాలా రుచిగా ఉంటాయి అనమాట. ఒక స్నాక్ ఐటెం లాగా ఉంటుంది, కర్రీ రెసిపీ లాగా అన్నదే ఉండదండి. చక్కగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇలాగైతే చేసి పెట్టేయండి. ఈ కూర అండి మాగే కొద్దీ చాలా రుచిగా ఉంటుందండి. కలర్ఫుల్గా కూడా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో ఈ కూర అన్నది. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే మా ఇంట్లో తోటకూరని ఇలాగే చేస్తానండి. మీరు ఎలా చేస్తారో ఒక కామెంట్ అయితే పెట్టండి. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టడం మటుకి మర్చిపోమాకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.